శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి వారి జాతకులు మే మాసంలో 13వ తేదీ అనగా మంగళవారం తిథి అండి. ఈ రోజున ధనుసు రాశి జాతకులు మీరు అవునన్నా కాదన్నా 100% జరిగేది ఇదే. కావాలంటే 1-2 సార్లు వీడియో చూడండి. ఈ రాశి జాతకుల జీవితంలో ఏ రోజు ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఒక మోసమైతే జరగబోతుంది. ఈ రాశి జాతకుల జీవితంలో ఆ యొక్క మోసాన్ని గుర్తించలేక ఆ మాయలో పడిపోతారు. ప్రమాదపు వలలో చిక్కుకుంటారు. అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి జాతకులు ఈ యొక్క ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి నిత్యము కూడాను శివ భగవానుని పూజించడమే కాకుండా ఈ దేవత ఆరాధనతో పాటుగా ఈ యొక్క పరిహారాలు కూడా పాటించాల్సిందే. అసలు ఏం జరగబోతుంది? ఆ యొక్క మోసం ఏమిటి? ఎటువంటి పరిస్థితులు వీరికి కలగబోతున్నాయి? తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. అయితే ధనుస్సు రాశి వారి జాతకులు మీ గ్రహస్థితి ఇలాగే జరగబోతుంది. కొన్నిసార్లు ఊహించని హఠాన్ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయండి. ఈ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు చాలా వరకు ధైర్యపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి. కష్టం అనిపిస్తే దాని గురించిన ఆలోచనలు పక్కన పెట్టేయాలి. ఆ ఆలోచనల గురించి అదే ముఖంగా ఆలోచిస్తూ ఉంటే చిన్న సమస్య పెద్దగా కనిపిస్తుంది. మనకి తెలియకుండా మనమే భూతద్దంలో పెట్టి ఆ సమస్యను చూస్తూ ఉంటాము. ఈ రోజున నష్టం కలిగింది కదా అని చెప్పి నిరాశ చెందడం, మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవడం, మీలో ఉన్నటువంటి తెలివితేటలను మీరు ఏ మాత్రము కూడాను అస్సలు గౌరవించుకోకపోవడం, ఇలా మీ మీద మీకు ఒక నెగటివిటీ అనేది వచ్చేస్తోంది. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, మనుష్యులు అన్నాక కష్టపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, సుఖపడుతూ ఉంటారు. అది వారి పాప కర్మలను బట్టి ఉంటుంది. కొన్నిసార్లు తెలుసో తెలియకో మనము కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాము. గ్రహస్థితి నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆ తప్పుల తాలూకా కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. అయితే ధనుసు రాశి వారి జాతకులకు ఈ రోజున ఈ యొక్క గ్రహస్థితి కనిపిస్తోంది. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క కుటుంబానికి మీరే ఆదరువు అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరు బాధ్యతలు ఎక్కువగా మోస్తూ ఉంటారు. ఎంతటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనే సత్తా మీకు చిన్ననాటి నుండి అలవడి ఉంటుంది. ఎందుకంటే చిన్ననాటి నుండి ఎన్ని కష్టాల్లో ఉన్నా నమ్మిన వ్యక్తులతోనే మోసానికి గురి అయినా వీరు ఎంతగానో బాధపడ్డారు, ఎన్నో కోల్పోయారు. కానీ మీకు దక్కాల్సినవి ఎంతో మంది మీకు దక్కనివ్వకుండా అడ్డుపడ్డారు కూడాను. అన్ని కష్టాలు ఎదుర్కొని వచ్చిన ఈ రాశి జాతకులు గుర్తు పెట్టుకోండి, ఈ రోజున మీకు అతి పెద్ద శిక్ష అయితే పడబోతుంది. ఒకరి మోసం మిమ్మల్ని ఎంతగానో వేధిస్తుంది, బాధిస్తుంది. ఒకసారి మీరు గమనించుకుంటే కొంతమంది మనల్ని మోసగించిన మనకి అంత బాధ ఉండకపోవచ్చు. కానీ నమ్మిన వ్యక్తులు, నా అనుకున్న వారు, మీరు నమ్మకం ఎక్కువ పెట్టుకున్న వారు మిమ్మల్ని గనక మోసగిస్తే ఆ యొక్క బాధ వర్ణనాతీతం. ఎవరికి చెప్పుకోదగినది కాదు. ఒకవేళ చెప్పుకున్నా మీ బాధ వారికి సగమే అర్థమవుతుంది. మన కష్టం మనకే అర్థమవుతుంది. కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాదండి. మీ యొక్క మనోవేదన, మనోచింత అంత ఎక్కువగా ఉంటుంది ఈ రోజున. కానీ మీరు నిత్యము భగవంతుణ్ణి స్మరించుకుంటూ భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. వారి మోసం వల్ల ఈ రోజున మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఏం జరగబోతుంది? ఏ మోసంతో అతిపెద్ద శిక్ష వారు మీకు విధించబోతున్నారు? ఎవరి వల్ల మీకు ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయో తదితర అన్ని వివరాలు కూడాను
మనం ఈ వీడియోలో సంపూర్ణంగా అయితే తెలుసుకుందామండి. అప్రయత్నంగా జరిగేటటువంటి ఈ యొక్క పొరపాటు, వారిలో ఉన్న మోసాన్ని మీరు గుర్తించలేని మీ గ్రహాచారం, ఇటువంటి శిక్ష మీకు పడబోతుంది. అది కూడా మీ యొక్క మాట రీత్యా. అవునండి, మీరు విన్నది నిజమే, ఏమాత్రం సందేహం లేదండి. మీ యొక్క మాట తీరు వల్లనే ఇలా జరగబోతుంది. ఈ రోజున మీకు మానసిక ప్రశాంతత లేకపోయి ఉండవచ్చు. పొద్దున్నే ఏదో ఒక రకమైన నెగటివిటీలో మీరు పొద్దున్నే నిద్రలేచి మీ యొక్క పనులకు పూనుకొని ఉండొచ్చు. మీకు మోసాన్ని కలగ చేయాలని వారికి లేదు, కానీ మీ యొక్క ఆలోచన, మీ యొక్క మాట తీరు వారికి అవకాశం ఇచ్చిందని చెప్పాలి. అది ఉద్యోగ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, మీరు ఉన్న ఏ రంగాల్లో అయినా కూడాను మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే చెయ్యరా అంటూ ఎదురు చూసేవారు చాలా మంది ఉంటారు. ఈ రాశి జాతకులకు ఈ రోజున అటువంటి మిత్రుడే శత్రువు కాబోతున్నాడు. వారికి అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని శిక్షించబోతున్నాడు. కావున ఈ రోజున పరుషంగా మాట్లాడద్దు. అహంకార పూరితమైన మాటలు మాట్లాడే ప్రయత్నం అసలే చేయొద్దు. ఈ రోజున బయట వ్యక్తులతో గొడవలు పడతారు, అయితే అవి ఇంటి బయటే ముగిసిపోతాయి. కానీ ఈ రోజున మీ యొక్క మాట ధోరణి రీత్యా మీ యొక్క కుటుంబంలో కూడా చాలా వరకు కూడాను అలజడే చెలరేగుతోంది. మీ యొక్క జీవిత భాగస్వామి వలన కూడా మీకు అతిపెద్ద శిక్ష పడవచ్చును. ఎందుకంటే ఇప్పటి వరకు వారికి మీకు మధ్యన చిన్న చిన్న స్పర్ధలు ఉండవచ్చు. ఆ యొక్క స్పర్ధలు ఈ రోజున భూతద్దంలో పెట్టి చూస్తారు. వారి భవిష్యత్తుకు మీతో కలిసి నడవడం కష్టమనిపిస్తుంది. వారు మిమ్మల్ని వీడి వెళ్లిపోవచ్చు. ఇలా మిమ్మల్ని మోసగించారని మీకు బాధ ఎక్కువ అవుతుంది. కానీ వారి వైపు కూడా ఆలోచన చేయండి. ఎన్నాళ్ళు ఈ కష్టం? మీ యొక్క నాయకత్వ ధోరణి రీత్యా అహంభావంతో వారిని అణచివేసినట్లు మాట్లాడే మాట తీరు వారు ఇక సహించలేకే వెళ్లిపోతున్నారు. ఈ రోజున అంతర్మదనం మొదలవుతుంది. మీకు జీవిత భాగస్వామి ఇలా చేయడం మీకు చాలా వరకు ఒక అపఖ్యాతి మాత్రమే కాకుండా మీ మనసు కూడా చాలా బాధపడుతుంది. ప్రియమైన, ఎంతో ఇష్టులైన వీరి వల్ల ఇటువంటి ఇబ్బంది కూడా ఈ రోజు కలగబోతుంది. నిజానికి మీరు బయట వ్యక్తులు ఏదైనా అంటే గనక అస్సలు పట్టించుకోరు. కానీ మీరంటే చాలా ఇష్టం వారికి. వారంటే మీకు అమితమైన ప్రేమ. కావున వారి యొక్క బాధ మీ బాధగా ఈ రోజున అమితంగా బాధపడతారు. కానీ జరగాల్సింది మొత్తం జరిగిపోతుంది. నష్టం జరిగాక మీలో విచక్షణ మొదలవుతుంది. ఈ రోజున మీరు కోపాన్ని, ఆవేశాన్ని పక్కన పెట్టుకుని ఆలోచిస్తే గనక, వారి మాటలు మీ చెవికెక్కించుకుంటే గనక ఖచ్చితంగా జరిగే నష్టాన్ని మీరు ఆపవచ్చు. అలా కాకుండా అహంకార పూరిత ధోరణితో ఆలోచిస్తే మీరు మోసపోయామనే బాధని మీరు మోస్తూ తిరగాల్సి వస్తుంది. చేసిన తప్పిదానికే మీకు శిక్ష పడుతుందని గుర్తుంచుకోండి. జీవిత భాగస్వామి మీతో ఈ రోజున చాలా ప్రేమగా ఉండాలనుకుంటారు. ఎన్నో సరదాగా మాట్లాడాలని, బోలెడు కబుర్లు చెప్పాలని అనుకుంటారు. నాణ్యమైన సమయాన్ని మాత్రం మీరు వారితో ఈ రోజు గడపలేకపోగా వారికి మీకు మధ్యన వచ్చే ఘర్షణ, కంటికి కానరాని ఈ దూరాన్ని గమనించుకోలేకపోతారు. పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతారు. మీ వైపు నుంచి మీకు పని ఒత్తిడి ఉండొచ్చు. వారి కోసమే కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, బాధ్యతగా ఉంటున్నారు అని మీరు అనుకోవచ్చు. ఆ యోచనలోనే ఉండిపోయి ఉండొచ్చు. కానీ జీవిత భాగస్వామికి ఒక మనసు ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ రాశి జాతకంలో ఈ రోజున కలహాలకు, తగువులకు అస్సలు దిగవద్దు. ఒకవేళ వారే కఠినంగా, పరుషంగా ఈ రోజున మాట్లాడినా మీరు తలదించుకోండి, ఓర్పుగా ఉండండి. ఎందుకంటే తప్పు మీ వైపే ఉంది అని గమనించుకోవాలి. ఇది గ్రహించలేని నాడే తప్పు జరుగుతుంది. అదే పెద్ద మోసం అవుతుంది మీ దృష్టిలో. ఈ యొక్క మోసము మీ కనుమాయ మాత్రమే. ఒక్కసారి ఆగి ఆలోచిస్తే అంతా మీకే అర్థమవుతుంది. ఈ రోజు మాత్రం వారికి మీకు మధ్యన పెద్ద అగాధం ఏర్పడవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ వైపు నుంచి కాకుండా వారి వైపు నుంచి, లేదా అతని వైపు నుంచి, ఆమె వైపు నుంచి ఆలోచించండి. ఎందుకు గాను ఈ గొడవ మొదలయ్యింది, గొడవ మొదలు కావడానికి కారణాలు ఏమిటో ఆలోచించి ఆ గొడవ సమసిపోవడానికి ఏం చేయాలో ఆలోచించండి. అంతేకాని నాయకత్వ ధోరణితో మీరు చెప్పిందే వారు వినాలి అన్నట్లుగా
వారే వచ్చి క్షమాపణలు చెప్పాలి అన్నట్లుగా అస్సలు మీ యొక్క బంధాన్ని పలుచన చేసుకోవద్దు. మీ యొక్క బంధాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేయండి. మూడవ వ్యక్తి తోడును కూడా కోరుకోవద్దు. జరిగిన విషయాన్ని వారికి చెప్పి మీ తప్పు లేదు అంటూ వారి వద్ద సింపతి సంపాదించే ప్రయత్నము చేయొద్దు. మూడవ వ్యక్తి ప్రయత్నాన్ని మీరే తీసుకొస్తారు. అస్సలు ఇలా చేయొద్దండి. కన్న తల్లిదండ్రులు కావచ్చు, సోదర సోదరి మణులు కావచ్చు, ఎవరిని కూడా మీ మధ్య తీసుకుని రావద్దు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అది వారితోనే ఉన్నది కావున వారితోనే కూర్చొని ఓర్పుగా మాట్లాడండి. వారికి ఉన్న ఇబ్బందిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారు మనుషులే కదండి, వారికి మనసు ఉంటుంది. మీరు చెప్పినట్లు వారు వినాలి అనే ప్రయత్నం అస్సలు చేయొద్దు. మీ యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు వారి మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు. ఎక్కువగా నాయకత్వ లక్షణాలు మీకు ఉంటాయి కావున మీలోనే ఈ యొక్క అంతర్మదనం ఉంటుంది. మీ మాటే అందరూ వినాలి అని అపోహపడుతూ ఉంటారు. మీ యొక్క భాగస్వామి వద్ద ఇలాంటి భావన చూపిస్తున్నారని మీకు అస్సలు తెలియదండి, కానీ చూపిస్తూ ఉన్నారు. ఇది తప్పిదమని ఇకనైనా గ్రహించండి. ఈ రోజున మాత్రం జీవిత భాగస్వామికి మీకు మధ్యన కావచ్చు, మీ యొక్క ప్రియమైన వారికి మీకు మధ్యన కావచ్చు, మీ యొక్క స్నేహితులు మీకు మధ్యన కావచ్చు, మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అభినందిస్తే, ఆచరణలో పెడితే ఖచ్చితంగా జీవితంలో ఇది మీరు చేసుకున్న చేజేతులారా చేసుకున్న అతి పెద్ద తప్పు అవుతుంది. మీకు వారికి మధ్యన ఉన్న బంధం అనేది విచ్ఛిన్నమైపోతుంది. వారంటే మీకు చాలా ఇష్టము, మీకు కూడా వారంటే ఇష్టము, వారు లేకుండా ఉండలేనంత మిక్కిలి ఇష్టము. కానీ అపార్థాలు అనేవి ఏదైనా చేస్తాయి. అహంకారాలు బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ శిక్షను మీకు మీరుగా వేసుకొని అనుభవించవద్దు. మీతో పాటు వారికి కూడా శిక్ష వేయద్దు. ఈ యొక్క జాగ్రత్తలు తప్పక పాటిస్తే ఖచ్చితంగా మీ జీవితం మార్పు చెందుతుందండి. లేకపోతే ఈ యొక్క శిక్షను అనుభవించి ఘోరంగా మీ జీవితంలో 10 అడుగులు వెనక్కి వేసి మీ భవిష్యత్తును అంధకారం చేసుకున్నట్లు అవుతోంది. రాబోతున్న ప్రమాదాన్ని ముందుగానే గ్రహించండి. ఈ మాటలు దాటవేయవద్దు. ఈ యొక్క మాటలు నమ్మకుండా పెడచెవిన పెట్టే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ఇలా చేస్తే గనక చాలా వరకు బాధపడతారు, లోపల కృంగిపోతారు. ప్రపంచంలో ఉన్న బాధ అంతా కూడా ఒక్కసారి వచ్చినట్లుగా మీ మనస్సు కలవరపాటుకు గురి అవుతుంది. మీరు దేవత ఆరాధన చేసుకోండి. ఇష్టదైవ నామస్మరణ నిత్యం చేయండి. కులదైవ ఆరాధన చేయండి. రాగల 24 గంటలు కూడాను సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భుజించండి. అప్పుడే మీ యొక్క ఆలోచనలు బాగుంటాయి. మద్యానికి, మాంసాహారానికి దూరంగా ఉండండి. సాత్వికమైనటువంటి విలువలతో కూడిన జీవితం అప్పుడే వస్తుంది. మీ యొక్క మాట జాగ్రత్తగా ఉంటుంది. ఆచితూచి మాట్లాడగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.